ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు మిక్కిలి సంతోషముతో తెలియపరుస్తున్నాను. ప్రతిరోజు దేవుని యొక్క మాట మీకు నేరుగా వస్తుంది. ఎంత గొప్ప కృప, ఎంత గొప్ప సంతోషం. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, మీరందరూ ప్రభువు చేత బోధింపబడి, ప్రభువు చేత ఆశీర్వదింపబడి, ఎదుటివారికి మీరు ఆశీర్వాదముగా ఉండే ఒక గొప్ప సంతతిగా రూపింపబడాలి. ఇదే మా కోరిక. అదే రీతిగా ఫేస్బుక్లో కూడుకొని ఉన్న వారు దేవుని చేత ఆశీర్వదింపబడాలి. ఆ ఉద్దేశముతో ప్రతి దినమునకు సంబంధించిన దేవుని మాట మీకిచ్చుటలో మిక్కిలి సంతోషించుచున్నాను. అయినను మీరు ఈ వాక్యము వినేటప్పుడు అలాగే విని ఒక చిన్న ప్రార్థన చేసి వదలకూడదు. ఆ వాక్యమునకు ప్రభువా, నేను తగినటువంటి అంగీకరించి కలిసి మీ చిత్తమును నేను నెరవేర్చబోతున్నాను అన్న తలంపుతో మీరు ప్రభు యొక్క వాక్యమును విని అప్పగించుకొని ప్రార్థించినప్పుడు ఆయా దినమునకు తగిన పరిశుద్ధాత్మని నడిపింపు మిక్కిలి ఆశ్చర్యముగా, ఔన్నత్యముగా ఉంటుంది అనుటలో అనుమానం లేదు. మర్చిపోకుండా మీరు ఎదుటివారికి షేర్ చేయుట కొరకు అలాగూ షేర్ చేయు వారిని అందరినీ తలంచి ప్రభువును మహిమపరుస్తున్నాను. ప్రభు దయాళుడు. ఈ దినమందు ప్రభు మనకిచ్చేటువంటి మాట, ఈ మధ్య కాలములో మనము అలాగూ పరిశుద్ధాత్మునితో అనుదినము మనం ప్రయాణము చేస్తున్నటువంటి ఈ దినాలలో ఆత్మ ఫలమును గూర్చే పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ వస్తున్నాడు. ఈరోజు ఏం మాట్లాడబోతున్నాడు? గలతీ 5:22 ఆత్మ ఫలమేమనగా విశ్వాసము. ఆత్మ ఫలములలో ఒకటి విశ్వాసము. సాధారణంగానే మనందరి పేర్లు విశ్వాసులు. సాధారణంగా వీఆర్ ఆల్ బిలీవర్స్. యేసును ప్రేమించువారం విశ్వాసులు. ప్రతి సంఘ సభ్యులు, ప్రతి సంఘానికి సభ్యులం. కాబట్టి విశ్వాసం అనేది ఫెయిత్, అది ఒక గిఫ్ట్ ప్రియులారా. అది ఒక గొప్ప దేవుడిచ్చేటువంటి వరప్రసాదమని చెప్పవచ్చు. ఫెయిత్. ఈ విశ్వాసము కలిగిన వారు ఈ భూమి మీద ఆశ్చర్యములను, అద్భుతములను చూస్తారు. అంత మాత్రమే కాదు, ఎదుటివారిని క్రీస్తులోనికి అది ఆశ్చర్యముగా నడిపిస్తారు. ఆమేన్. ప్రభు బిడ్డలారా, ఒక కనాను స్త్రీ ఒకసారి వచ్చి ప్రభువా అని బ్రతిమలాడేటప్పుడు, పిల్లలు ఆశీర్వదింపబడాలి అని చెప్పేటప్పుడు ఆ కనాని స్త్రీ ఏం చెప్పింది తెలుసా? ఆ బల్ల మీద నుంచి పడు ముక్కలు, రొట్టె ముక్కలు తింటారు కదా అని చెప్పింది. వెంటనే ప్రభు అన్నాడు, ఇలాంటి విశ్వాసం నేనెక్కడా చూడలేదే. నా ప్రియ దేవుని బిడ్డలారా, శతాధిపతి వచ్చి అడిగాడు, నా ఇంటికి రావద్దు, ఒక మాట మాత్రం చెప్పండి, నా పనివాడు బ్రతుకుతాడు. ప్రభు అతని విశ్వాసమును మెచ్చుకొన్నాడు. అవును ప్రియులారా, ఈ కఠినమైనటువంటి కాలములలో, శ్రమల కాలములలో మనము బ్రతుకుతున్నటువంటి దినాలు. అయితే ఒకటి ఖచ్చితం, ప్రభు మీతో కూడా ఉంటాడు. ప్రతిరోజు విశ్వాసపు వాక్కులను పలకండి. ప్రతిరోజు విశ్వాసముతో నడవండి. ఎందుకంటే విశ్వాసం లోపల ఉండవచ్చు, కానీ బైబిల్ చదివి చూస్తే క్రియ లేని విశ్వాసము మృతమైన విశ్వాసము అని బైబిల్లో మనం చదువుతున్నాము కదా. అలాగైతే క్రియను కొనసాగించండి. విశ్వసించు వారికి సమస్తము సాధ్యం. నేను నమ్ముతున్నాను, ఈ నెలలో ప్రభువు నా అవసరతలు తీరుస్తాడు. నేను నమ్ముచున్నాను, దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తారు. అలాగే మీరు నమ్మకముతో నోరు తెరిచి ఒప్పుకోవడం మాత్రమే కాదు, విశ్వాసమును క్రియారూపములోనికి తీసుకురండి. అద్భుతములను చూస్తారు. ఈ కృప మీలోనికి వచ్చి నివసించాలి. అది ఆత్మ ద్వారా వచ్చేటువంటి కృప. అందుకొరకు నేను ఇప్పుడు ప్రార్థిస్తాను. ఈ విశ్వాస వరము మీలో పనిచేయడం ప్రారంభించినట్లయితే మీ కన్నులతో చూడలేరు, ఆశ్చర్యకరమైన కార్యములుగా ఉంటాయి. ప్రభువు మీకు చెయ్యబోయే కార్యం మిక్కిలి ఆశ్చర్యముగా ఉంటుంది. ఆమేన్. ప్రార్థించుదామా? ప్రభు ఆ కృపను మీకు ఇవ్వబోతున్నాడు. మంచి దేవా, ఎవరెవరైతే నాతో కలిసి ప్రార్థిస్తున్నారో ఈ విశ్వాసము అను వరము మీ బిడ్డలలో కార్యము జరిగించినట్లు ప్రార్థిస్తున్నాను.
ప్రభువా మీకు స్తోత్రం. యేసు నామములో ఆశ్చర్యమైన కార్యములు ప్రభు చేసి మీ బిడ్డలను విశ్వాస వీరులనుగా షద్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు లాంటి గొప్పవారినిగా మీరు మార్చుదురుగాక. కృపా ఆత్మ మీ బిడ్డలలో పని చేయునుగాక. యేసు నామములో అద్భుతములు పొందుకుంటున్న మంచి తండ్రి, ఆమెన్. ప్రభువుకు స్తోత్రం. బాగా విశ్వాసమును క్రియ రూపంలోనికి తీసుకురండి. ఆశ్చర్యములను ఈరోజు మీరు చూస్తారు. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425286 మరియు 7295463663. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.